హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ కొన్ని పాతగా చేసిన నగలు కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను. అందులో ఫస్ట్ అంకర్ డైమండ్స్ ఒకటి ఉంది. అదిగాక వంకి వాటన్నిటితో కలిపి హ్యాండ్ రింగ్ ఉంటాయి కదా, వాటితో కలిపి ఒక నల్లపూసలవి చేశాను. ఈ వీడియో స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్గా ఇది పాత అంకట్ నెక్లెస్ అండి, సింపుల్గా చిన్నగా ఉంది. దానికి లూప్స్ ఇచ్చేసి లేజర్లో ముత్యాలు రష్యన్ ఎమరల్డ్ ఇచ్చేసి ఇలా చేసామన్నమాట. అలా కాకుండా కొంచెం పెద్దగా కావాలంటే చాంద్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి కమ్మలకు కూడా చాంద్ పెట్టుకోవచ్చు. దానికి కమ్మలు లేవన్నమాట, తర్వాత చూస్తా అన్నారు. ప్రస్తుతానికైతే ఇది ఇలా చేసి ఇచ్చాం. ఇది యాక్చువల్లీ ఒక ప్లెయిన్ నెక్లెస్ అండి, సింపుల్గా ఉంది. ప్లెయిన్ నెక్లెస్ కమ్మలు అనమాట. వాళ్ళకి ఏంటంటే కొంచెం హెవీగా కావాలని చెప్పి ఇప్పుడు అందరి దగ్గర రష్యన్ ఎమరల్డ్ అవే కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్, అందరి దగ్గర గ్రీన్ రెడ్ ఉంటాయి కదా, అలా కాకుండా డిఫరెంట్ కలర్ కావాలన్నారు. అందుకని వైలెట్ కలర్ పెట్టామన్నమాట. ఇప్పుడు వైలెట్ కలర్ కూడా బాగా ట్రెండింగ్ ఉంది. వైలెట్ ఇట్లా ముత్యాలు ఇచ్చేసి చిన్న చిన్న ముత్యాలు ఇచ్చేసి ఇలా సెట్ చేసాము. ఇంకా కొంచెం హెవీగా కావాలంటే దీనిపైన కూడా ఇంకా ముత్యాలు పెట్టుకోవచ్చు, మన బడ్జెట్ని బట్టి. చాంద్ పెట్టుకోవచ్చు, పెట్టుకునే వాళ్ళని బట్టి. పిల్లలు పెట్టుకుంటున్నారంటే కొంచెం పెద్ద చాందులు దీనికి ఇవ్వచ్చు, దీనికి ఇవ్వచ్చు అని. అలాగే ఇంకా పెద్దవి చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ కస్టమర్ ఏంటంటే వాళ్ళ మదర్వి పాత కమ్మలు ఉన్నాయండి, దాన్ని యూజ్ చేయట్లేదు అన్నారు. తను కొంచెం చిన్న ఏజే అనమాట. అందుకని ఏం చేశానంటే కొంచెం స్టైల్గా ఉంటుందని ఇలా షాండ్లియర్ లాగా ఇచ్చేసాను. అందులో తులిప్స్ పెట్టాను. తనకి చైన్ కూడా ఒకటి చేసిస్తానని చెప్పాను. తులిప్స్ చైన్ చేసిస్తున్నాను, మ్యాచ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు సింపుల్గా లైట్ వెయిట్లో ఈ పాత కమ్మలు వాడనివి యూజ్ చేసుకోవచ్చు. కొంచెం స్టైల్గా వేసాం కాబట్టి ఇవి బాగా పాతవి, మదర్ కమ్మలు, గ్రాండ్ మదర్వి అవన్నీ కనిపించవు అనమాట. ఇప్పుడు స్టైల్గా యాడ్ చేసాం కాబట్టి లేటెస్ట్గా స్టైల్గా ఉంటాయి. యాక్చువల్లీ ఇది కస్టమర్ది ఒక పాత లాకెట్ అండి. తనకి వైట్ స్టోన్ నక్లెస్ ఇంతకుముందు చేసి ఇచ్చేసాను. ఆ స్టోన్ నక్లెస్లోవి లాకెట్ కమ్మలు ఉంచేసాను. అది బొట్టుమాలలు పెట్టేసి దానికి కమ్మలు వేరేవి ఇచ్చేసాను అనమాట. లాకెట్ తీసేసింది, ఇది అలాగే ఉంచాము. ఇప్పుడు దానికి ఏం చేశానంటే బ్యాక్ స్క్రూ ఇచ్చాను. స్క్రూ ఇచ్చేసి కింద ఏం చేసామంటే మళ్ళీ వైట్ స్టోన్, ఇంకా కొంచెం తను వైట్గా కావాలన్నారు. అందుకని ఇది వైట్ స్టోన్ కాబట్టి ఇంకొక లేయర్ వైట్ స్టోన్ ఇచ్చేసాను. ఆ వైట్ స్టోన్కి ముత్యాలు రష్యన్ ఎమరల్డ్, ఎందుకంటే ఇది కొంచెం లైట్ కలర్ కాబట్టి కొంచెం లైట్గా ఇద్దామని చెప్పేసి ముత్యాలు రష్యన్ ఎమరల్డ్తో చేసాము. కమ్మలకు కూడా అలాగే అనమాట. మళ్ళీ కమ్మలకు కూడా కింద ఒక వైట్ స్టోన్ లేయర్ ఇచ్చేసి ఆ వైట్ స్టోన్ లేయర్కి మళ్ళీ ముత్యాలు రష్యన్ ఎమరల్డ్ దీనికి ఎలా ఇచ్చామో అలాగే మ్యాచింగ్ ఇచ్చేసాను అనమాట. లైట్ వెయిట్లో ఇలా చైన్ చేసి ఇచ్చేసాను. ఇప్పుడు తను ఈ చైన్కి వేసుకోవచ్చు, వేరే చైన్స్కి వేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఈ చైన్ కూడా 4 గ్రామ్స్లో లైట్ వెయిట్లో చేసి ఇచ్చాను. అలా ఏంటంటే మన దగ్గర ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఇలా వాడనివి ఏమైనా ఉంటే ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఒక సెట్ లాగా అయిపోయింది. రెండోది ఇది వేరే ఈ పూసలకే వేసుకోవాలని లేదు, ఇంకా లావు పూసలకి వేసుకోవచ్చు, గ్రీన్కి వేసుకోవచ్చు, రెడ్కి వేసుకోవచ్చు, ముత్యాలు. యాక్చువల్లీ ఇట్లాగా పెద్దది ముత్యము రష్యన్ ఎమరల్డ్ వేసుకొని కూడా ఇలాంటి చైన్కి కూడా ఈ లాకెట్ ఇలా పెట్టేసుకోవచ్చు అండి. దీనికే వేసుకోవాలని లేదు. బ్యాక్ స్క్రూ ఉంది కాబట్టి తీసేసుకొని ఇలాగ ఏదైనా ముత్యాలు చేసుకొని దీనికి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇంకేమైనా వేరే గ్రీన్స్ రెడ్స్ దేనికి పెట్టుకుంటా అన్నా కూడా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది కస్టమర్ది ఏంటంటే ఫింగర్ రింగ్, అదే మన దగ్గర ఉంటాయి కదా, ప్రధానం రింగ్ అంటారు కొంతమంది, వీ రింగ్ అంటారు, అదనమాట. ఆ రింగ్ని ఏం చేసామంటే బ్రేక్ చేసేసి లాకెట్ లాగా చేద్దామని చెప్పేసి లాకెట్ లాగా చేసి తను యూజ్ చేయట్లేదు. మ్యారేజ్ది కాబట్టి తనకు గుర్తుగా కూడా కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ఈ రింగ్కి మోజోనైట్స్ అనమాట, ఇవి బ్లాక్ డైమండ్ లాగా ఉంటాయి, అవి మోజోనైట్స్, అవి లెంగ్త్ కింద యాడ్ చేసేసాను. ఎందుకంటే ఇది మ్యారేజ్ది గుర్తుగా ఉంటుంది, డైలీ వాడుకోవచ్చు, డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నల్లపూసలకి వేసేసామన్నమాట. నల్లపూసలు అయితే రెగ్యులర్ వేసుకుంటారు కాబట్టి. ఇవి యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్వి వాళ్ళ మనవరాలివి బేబీ బ్యాంగిల్స్ అండి. ఇది బాగా న్యూ బర్న్ బేబీ అనమాట. కొంచెం వంకర్లు కూడా పోయి ఉన్నాయి, దీన్ని కరిగించాలని తీసుకొచ్చారు. నేను అలా కాదండి కొంచెం పెద్ద సైజ్ చేసిస్తానన్నాను. పాప ఇప్పుడు 5 years అనమాట, కొంచెం 2 size కన్నా చేయాలి. అందుకని ఏం చేసామంటే ఇలాగ స్టోన్స్ చేసేసుకొని ఇక్కడ మధ్యలో ఒక చోట బ్రేక్ చేసేసి ఇప్పుడు ఎంత కావాలో మనకి విడ్త్ అంత ఇచ్చేస్తానమాట. ఇప్పుడు పాప చిన్నదే కాబట్టి కొంచెం కావాలి కాబట్టి ఇవి 2 వస్తాయి ఒక బ్యాంగిల్కి. ఇక్కడ బ్రేక్ చేసేసుకొని ఇటు ఒకటి యాడ్ చేస్తాను, ఇటు ఒకటి యాడ్ చేసుకుంటాను. ఇంకా ఫర్దర్ పాప బాగా పెద్దవి, ఇంకా పెద్దవి కావాలి, లేదా వాళ్ళ మమ్మీ వేసుకోవాలనుకోండి, ఇంకా అప్పుడు ఇక్కడ కూడా కట్ చేసేసి 4 ఇట్లా స్టోన్ వచ్చే వేసేస్తామన్నమాట. కలర్స్ మన ఇష్టం. ఇప్పుడు తనకి ఏంటంటే వైట్ గ్రీను కాంబినేషన్లో వేస్తున్నాను అనమాట. వైట్ హార్ట్, గ్రీన్ స్క్వైర్ వస్తుంది, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బ్రేక్ చేసి ఇచ్చేస్తాం కాబట్టి మనకి సైజ్ అనేది అడ్జస్ట్ అయిపోద్ది. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్ దగ్గర పాతవి వేరే కమ్మలకి తీసేసి ఇలా చిన్న వైట్ స్టోన్ ఉన్నాయండి, 2 pieces ఉన్నాయి అనమాట. దేని నుంచో తీసేస్తున్నారు, తన దగ్గర ఉన్నాయి. అందుకని ఏం చేశానంటే తనకి దగ్గర చైన్ కూడా కొంచెం ఉంది, కొంచెం డ్యామేజ్ అయింది. ఆ మిగిలిన చైన్కి ఏం చేశానంటే ఇలా చిన్న లాకెట్ ఒకటి ఇచ్చేసి ఇట్లా బీడ్స్ వేసాను అనమాట. వేసి సేమ్ మ్యాచింగ్ ఉండాలని చెప్పి ఇక్కడ కూడా బ్లాక్ బీడ్స్ ఇచ్చేసాను. అందువల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే యూజ్ కానీ చిన్నవి కూడా అంతే, యూజ్ కానీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైలీ ఇలాగా వేసేసుకోవచ్చు అనమాట. సింపుల్ చైనే కాబట్టి దీనికి కూడా సింగిల్ లైన్ ఇలా వేసేసుకున్నా బాగుంటుంది. నల్లపూసలు గట్టి రెగ్యులర్గా కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి కొన్ని పాత కాసులు ఉన్నాయండి,
ప్లస్ ఇవేంటంటే ఇవి కూడా పాత కమ్మలు వాళ్ళ దగ్గర వాళ్ళ పాపయ్య అనమాట. చిన్నవి ఇంతే ఉన్నాయి కమ్మలు. అందుకని ఏం చేసామంటే స్టోన్స్ పోయి ఉన్నాయి కాబట్టి బ్లాక్ పెట్టేసి ఇలా సింపుల్గా లైట్ వెయిట్లో ఇట్లా సింపుల్గా చిన్న బుట్టలు ఇచ్చేసాను. ఏదైనా కలర్స్ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, బ్లాక్ అయినా పెట్టుకోవచ్చు, గ్రీన్ మన ఇష్టం, పూసలు ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి కూడా ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత కాసులు ఉన్నాయి. ఆ కాసులు ఏం చేసామంటే వాటికి కొంచెం వైట్ స్టోన్ ఇచ్చేసి కలర్స్ మన ఇష్టం, రెడ్డా, గ్రీనా, బ్లూ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. వీళ్ళకైతే ఇప్పుడు బ్లాక్ సెట్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కింద వైట్ స్టోన్ వచ్చాక బ్లాక్ వస్తాయి. ఇవి కమ్మలకి సెట్ చేశాను. ఇదేంటంటే కొంచెం పెద్ద కాసు లాకెట్ లాగా సెట్ చేశాను. వాళ్ళ దగ్గర ఇట్లా 3 పీసెస్ కాసులు ఉన్నాయన్నమాట. అందుకని అవన్నీ కలిపి ఇలా సెట్ చేశాము. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే కొన్ని కాసులు ఒక 3 ఉన్నాయండి కస్టమర్ దగ్గర. అందుకని ఏం చేశామంటే ఒక కాసుకి రెడ్ వైట్ స్టోన్స్ ఇచ్చేసేసి ఇలా ముత్యాలు వేసి ఇచ్చానమాట. సేమ్ అట్లాగే కమ్ములు కూడా మ్యాచింగ్ అవ్వాలని రెడ్ వైట్ స్టోన్స్ ఇచ్చేసేసి కింద ముత్యాలు ఇచ్చేసామన్నమాట. దీనికి పైన ఇప్పుడు నేను ఒక కమ్మ ఇస్తాను. ఆ కమ్మకి వాళ్ళు పెట్టేసుకోవచ్చు, లేదా పాత కమ్మ లేదంటే దానికి కూడా తగిలించుకోవచ్చు. ఒక చిన్న రింగ్ ఇస్తాను. తర్వాత ఏం చేసామంటే దీనికి కొంచెం ముత్యాలు అటు ఇటు ఇచ్చేసి ఉట్టిగా బ్లాక్ ఇచ్చేసామన్నమాట. కాసుకి ఎక్కువ బ్లాక్ బాగుంటుంది కాబట్టి రెగ్యులర్గా వేసుకోవచ్చని దారంలోకి ఇచ్చేసి ఇలా బ్లాక్ ప్లెయిన్ బ్లాక్ ఎక్కిచ్చేసామన్నమాట. యాక్చువల్లీ ఇది ఏంటంటేనండి అందరి దగ్గర ఉంటుంది పాత లాకెట్స్, నల్లపూసల గొలుసులోదన్నమాట ఇవి. ఆ లాకెట్ని ఏం చేసామంటే తనకి నల్లపూసల గొలుసు అట్లా వద్దు వేరేగా చేసుకున్నారు. 2 లైన్స్ చేసి ఇచ్చాను. ఆ కింద లాకెట్ ఏంటంటే కొంచెం ఓల్డ్గా ఉందని చెప్పి దానికి ఇలా డ్రాప్స్ ముత్యాలు వేసామన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని డ్రాప్స్ ముత్యాలు వేసి పైన ఇప్పుడు నల్లపూసలే చేస్తున్నాం. వేరే లేటెస్ట్గా 2 లైన్స్ అట్లా చేసిస్తున్నాను. ఇది యాక్చువల్ ఏంటంటే కస్టమర్ దగ్గర ఇట్లా పాత ముత్యాలు ఉన్నాయన్నారండి. ఆ ముత్యాలు ఏంటంటే బాగా పాతవి అనమాట ఇవి. వాటికి ఏం చేసామంటే గోల్డ్లో ఇట్లా క్యాప్స్తో మరీ ఎక్కువ క్యాప్స్ వేయకుండా లైట్ వెయిట్లో చేద్దామని రష్యన్ ఎమరాల్డ్కే క్యాప్స్ ఇచ్చాను. ఇక్కడ రష్యన్ ఎమరాల్డ్ కాదు వేరే కలర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. రెడ్, గ్రీన్, వైలెట్ మన ఇష్టం ఏ కలర్ అయినా పెట్టేసుకోవచ్చు. లైట్ వెయిట్లో అల్లిచ్చామన్నమాట. అలాగే మీ దగ్గర కూడా ఏమైనా ఇట్లాంటి వాడిన పూసలు కానీ పాతవి ఏమైనా లాకెట్స్ కానీ ఉంగరాలు కానీ ఈ వంకీ రింగులు అంటారు అట్లాంటివి కానీ ఏమున్నా సరే తీసుకొస్తే నేను చెప్తానమాట ఎలా చేయాలని చేసిస్తాను. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీది ఏదైనా ఇట్లా పాతవి ఏమైనా ఉన్నా తీసుకొచ్చినా చేస్తానండి. మీరు ఇవి నా ఛానల్ చూస్తూ ఉంటే రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి. కొత్తవి ఎలా చేయొచ్చు అనేది చెప్తుంటానండి. థ్యాంక్ యూ.